కనకాపల్లిలోని గాంధీనగర్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్షరాలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఈ సాహితీ దిగ్గజం విగ్రహాన్ని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారితో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తదితర ప్రముఖులు హాజరై సిరివెన్నెలకు నివాళులర్పించారు. తమ అభిమాన రచయిత విగ్రహావిష్కరణను తిలకించేందుకు సాహిత్యాభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గాంధీనగర్లో విగ్రహావిష్కరణ అనంతరం అనకాపల్లిలోని పెంటకోట కన్వెన్షన్ హాల్లో భారీ సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సభలో పలువురు వక్తలు సిరివెన్నెల సాహిత్య ప్రస్థానాన్ని, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవల్ని స్మరించుకున్నారు. ఈ శతాబ్దం నాది అని చెప్పినటువంటి శ్రీశ్రీ ఇదే అనకాపల్లి అలాంటి గొప్ప గొప్ప సాహిత్యకారులు అందించినటువంటి రావిశాస్త్రి, 6 సంవత్సరాల రాసుకోవడం విశ్వనాథ శాస్త్రి, ఇలాంటి మహా సాహితీవేత్తల్ని కన్న స్థానం ఒక సీతారామ శాస్త్రి. ఇలాంటి వాళ్ళని మనం విగ్రహం పెట్టడం వల్ల ఏంటంటే రోజు సాయంత్రం పూట అదే చోట క్రికెట్ ఆడుకునే కొంతమంది కుర్రాళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు సమయ వెనక్కి తిరిగి చూసి ఆ లైట్ కింద ఉన్నది ఎవరన్నా అంటే సీతారామ శాస్త్రం ఆయన రాసిన మాసం గుర్తు చేసుకుంటూ వాడి జీవితంలో మార్పు వస్తుంది. వాడి జీవితంలో సంపాదించినటువంటి ఒక మహనీయులుగా, చిరస్థాయిగా ఆయన సాహిత్యం ఉన్నంత వరకు ఆయన సజీవంగా ఉంటారు. ఆయన కవిత్వం సజీవంగా ఉంటుంది. ఆయన మన మధ్య ఉంటారు. ఎక్కడో రాసి పెట్టి ఉంది కాబట్టి ఈ రుణానుబంధం మళ్ళీ ఆయన ఎక్కడికి వేసినా మళ్ళీ జన్మభూమికే మళ్ళీ వచ్చి ఈ జన్మభూమిలో చిరస్థాయిగా ఆయన శాశ్వతంగా కలిపి ఇక్కడ ఈ ప్రజలతో ఉంటాననే విధంగా అదే గాంధీనగర్లో అదే రామాలయం దగ్గర అక్కడే ఉండడం అన్నది నిజంగా అది యాదృచ్ఛికం కాదు. ఇది ఆ భగవంతుడు మీద నుంచి ఇచ్చినటువంటి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనంతా వివిధ మాత్రమే. గతంలో టెలిఫోన్ శాఖలో పనిచేశారని బహుశా చాలా మంది తెలిసి ఉంటాయి. 20 సంవత్సరాల పాటు ఆయన స్థిరమైనటువంటి జీవితాన్ని, స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని వదులుకుని చేతిలో ఉన్న టెలిఫోన్ పక్కన పడేసి భవిష్యత్తు ఎలా ఉందో తెలియనటువంటి, అస్సలేవి పరిచయమైనటువంటి సినిమా రంగంలోకి ఒక పెన్ను పట్టుకుని దూకాలంటే ఎంతో గుండె నింపడం కావాలి. అంత గుండె నింపడం మెండుగా ఉన్నటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ప్రారంభమై సంచలనాలతో ప్రారంభమైంది. ఆయన చేసినటువంటి సంచలనాలు 1, 2 కాదు. సిరివెన్నెల అనే సినిమాతో ఆయన తన సినీ జీవితాన్ని ప్రారంభించి ఆ టైంలో, ఆ సమయంలో సినీ రంగం పరిశ్రమలో కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ఎవరి సిరివెన్నెల ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంతకు ముందు ఎక్కడుండేవాడు అని ఆరాధన ప్రారంభించింది. ప్రేక్షక లోకం ఒక్కసారిగా దగ్గరకు పోయి ఈ సిరివెన్నెల కవి కాలం క్షణికమా కలకాలమా అంటూ అనుమానంగా ఆలోచించింది. ఆ తర్వాత చరిత్ర సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఆ సినిమా రంగంలో అందరూ నిద్రపోయేటట్టుగా